హాయ్ ఫ్రెండ్స్, మడబడి ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, టెట్ అండ్ డిఎస్సి అండ్ ఎస్ఏఎల్పి మొదలగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మేము మన యొక్క ఈ వీడియోలు ఎంతో ఉపయోగం అవుతాయని అనుకుంటున్నాను. మరి ఈరోజు మనం కొన్ని సంధుల గురించి తెలుసుకుందాము. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే తెలిసిన ఆన్సర్స్ కూడా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మేము చేసిన తెలుగు వీడియోలన్నీ కూడా ఎంతో మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. దయచేసి అవన్నీ చూడగలరని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే లైక్ల వల్ల ఈ వీడియో ఎంతోమందికి చేరే అవకాశం ఉంటుంది. మీ యొక్క సహకారాన్ని మాకు అందించిన వారు అవుతారు. మరి ప్రశ్నలు ప్రారంభిద్దామా? మొదటి ప్రశ్న, ఆదేశ సరళమునకు ముందున్న ధృతమునకు బిందువు వైకల్పికము, నిత్యము, విభాష, 1 మరియు 3. ఆదేశ సరళమునకు ముందున్న ధృతమునకు బిందువు. సరైన సమాధానం 1 మరియు 3. ఎందుకంటే అదేంటి? వైకల్పికము, విభాష. వైకల్పికము ఉన్న విభాష అన్న ఒకటే అర్థం. వైకల్పికం అంటే ఏంటి? సంధి జరగడం. ఒకసారి జరగచ్చు, ఇంకోసారి జరగకపోవచ్చు. సంధి జరగచ్చు, జరగకపోవచ్చు. దాన్నే వైకల్పికం అంటారు. విభాష అని కూడా పిలుస్తారు. ఉదాహరణకు ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. ఇక్కడ సంధి కార్యం జరిగింది, ఏమి ప్లస్ అంటివి. ఇంకొక ఉదాహరణ, ఏమి ప్లస్ అంటివి, ఏమి అంటివి, ఏమి అంటివి. ఇక్కడ ఎడాగమం అని ఎడాగమం వచ్చిన రూపం అన్నమాట. ఇక్కడ సంధి జరగలేదు. ఏమి అంటివి, ఇక్కడ సంధి జరగలేదు. ఇదే ఇలా రావడమే వైకల్పికం అని అంటారు. ప్రశ్న, అత్తునకు అచ్చుపరమైన సంధి ఏ విధంగా వస్తుంది? అత్తునకు అచ్చుపరమైన సంధి ఏ విధంగా వస్తుంది? నిత్యముగా, వైకల్పికముగా, అన్య విధంగా, బహుళముగా. సరైన సమాధానం బహుళముగా. అత్తునకు అచ్చుపరమైన సంధి బహుళముగా వచ్చునమాట. ఇది అత్వసంధి లేదా అకార సంధి అని అంటారు. బహుళము అనగా విధించిన సంధి కార్యం ఏదైతే ఉందో నిత్య, నిషేధ, వికల్ప, అన్య విధాలుగా జరుగుతుంది. అంటే ఎన్నో విధాలుగా జరుగుతారో బహుళము అంటారనమాట. ఉదాహరణకి సీత ప్లేస్ అమ్మ, సీతమ్మ, అది నిత్యం. పెద్ద ప్లేస్ అన్న, పెద్దన్న, ఇది కూడా నిత్యం. తర్వాత మేన ప్లేస్ అల్లుడు, మేనల్లుడు, లేదంటే మేనయల్లుడు, ఇది వికల్పం. అంటే ఎలా జరుగుతుంది? సంధి జరగచ్చు, జరగకపోవచ్చు అనమాట. మేన అల్లుడు, మేనల్లుడు అంటే సంధి జరగచ్చు, మేనయల్లుడు అంటే జరగకపోవచ్చు. తర్వాత నిషేధము అంటే అమ్మ ప్లస్ ఇచ్చెను, అమ్మ ఇచ్చెను, ఇది నిషేధము. అమ్మ ఇచ్చెను, ఈ అనేది యా గుడిస్తే ఈ యూజ్ చేస్తున్నాము, ఇది ఎడాగమ రూపం అన్నమాట. అమ్మ ఇచ్చెను. ఇంకొక ఎగ్జాంపుల్, గంగ అన్నది, గంగ ఎన్నది, ఇది కూడా ఎడాగమ రూపం. గంగ ఎన్నది, ఇది కూడా నిషేధం. తర్వాత అన్య విధాలు అంటే ఒక ప్లస్ ఒక, ఒకనొక, ఇది అన్య విధము. ఈ విధంగా ప్రతి పదంలో కూడా అత్తునకు అచ్చుపరమైంది. సీత ప్లేస్ అమ్మ అన్నప్పుడు ఆ ప్లేస్ ఆ అయింది. మేన ప్లేస్ అల్లుడు అన్నప్పుడు ఆ ప్లేస్ ఆ అయింది. అమ్మ ఇచ్చెను, అమ్మ ప్లేస్ ఈ, ఇది ఆ ప్లేస్ ఈ. అత్తునకు అచ్చుపరమైంది. ప్రతిదానికి అచ్చుపరమైంది అనమాట. అంటే అత్తునకు అచ్చుపరం కావడము, అదే బహుళము. తర్వాత ప్రశ్న, ధాన్యపు గాదే ఏ సంధి పదము? పడ్వాది సంధి, పుంఫాదేశ సంధి, ఉకార సంధి, సంధి పదం కాదు. ధాన్యపు గాదే. సరైన సమాధానం పుంఫాదేశ సంధి. పుంపులు ఆదేశంగా వచ్చే సంధి పుంఫాదేశ సంధి. అయితే ఈ కర్మధారయంలందు మూ అనే వర్ణం ఉంటుంది. అంటే ఇక్కడ ధాన్యపు గాదే అని ఉంది. అదే సంధి జరిగినప్పుడు ధాన్యము ప్లస్ గాదే అంటాం. ఇక్కడ మూ అనే వర్ణము వచ్చిందనమాట. ఈ మూ అనే వర్ణం ప్లేస్లో పూ అనేది ఆదేశంగా రావడం, ఒక శత్రువులా రావడము, ఇదే పుంపాదేశ సంధి అవుతుంది. ఇది ఈజీగా గుర్తించవచ్చు. సరసము ప్లస్ మాట, సరసపు మాట. రక్తము ప్లస్ పోటు, రక్తపు పోటు. విరసపు ప్లేస్ వచనము, విరసపు వచనము. విరసము ప్లేస్ వచనము, విరసపు వచనం. ఈ విధంగా ఈజీగా గుర్తించవచ్చు మీరు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది ధృత ప్రకృతమును గుర్తించండి. ఈ క్రింది వాటిలో ధృత ప్రకృతమును గుర్తించండి. 1 నా, 2 ను,
3 వచ్చెన్, 4 ను. నాకు నిర్మిస్తే ను. సరైన సమాధానం 3 వచ్చెన్. వచ్చెన్ అనేది ధృత ప్రకృతికం అవుతుంది. ఎలాగంటే ధృతం అంటే ఏంటి? న. వచ్చెన్ ఎండింగ్లో ఎలా ఉంది? నా అనేది నుడికారం. దీన్నే పొల్లు అని కూడా అంటారు. న, దీన్ని నుడికారము లేదా పొల్లు అంటారు. వచ్చెన్ ఇలా వచ్చినదే ధృత ప్రకృతికం అవుతుంది. అది గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రశ్న, హలము ప్లస్ పట్టు సంధి కల్పగా హలము పట్టు, హలం పట్టు, హలమును పట్టు, హలాం పట్టు. హలము ప్లస్ పట్టు సంధి కల్పగా సరైన సమాధానం రెండవది హలం పట్టు. ఇక్కడ సంధి వైకల్పికం అన్నమాట. జరగచ్చు, జరగకపోవచ్చు. హలం పట్టు, హలము పట్టు రెండు ఒకే విధంగా ఉంటాయి. తర్వాత ప్రశ్న, త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు వైకల్పికము, సంశ్లేషం, బహుళము, నిత్యము. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు. సరైన సమాధానం 3 బహుళము. త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు. ఇది త్రికసంధి సూత్రం కదండి. ద్విత్వాక్షరము వచ్చినప్పుడు అసంయుక్త హల్లు వస్తుంది. అది ఏ విధంగా? బహుళముగా. తర్వాత ప్రశ్న, ధృతము మీది పరుషాలకు సరళాలు ఏకాదేశంగా వస్తాయి, ఆదేశంగా వస్తాయి, ఆగమంగా వస్తాయి, పైవన్నీ. సరైన సమాధానం 2 ఆదేశంగా వస్తాయి. ధృతం మీద పరుషాలకు సరళాలు ఏ విధంగా వస్తాయి? ఆదేశంగా వస్తాయి. దీన్నే సరళదేశ సంధి అంటారు, ధృత సంధి అంటారు, ధృత ప్రకృతిక సంధి అని అంటారు. ధృత ప్రకృతిక సంధికి సరళంలో ఆదేశంగా వచ్చేవి అన్నమాట. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాణిలో విభిన్న సంధిని గుర్తించండి. అంటే డిఫరెంట్గా ఉన్నది. 1 సరసపు మాట, సరసము ప్లస్ మాట. 2 భయము ప్లస్ పడు. 3 విరసము ప్లస్ వచనము. 4 రక్తము ప్లస్ పోటు. సరైన సమాధానం 2 భయము ప్లస్ పడు. ఇది విభిన్న సంధి అన్నమాట. ఇది పడ్వాది సంధి అవుతుంది. అంటే భయము ప్లస్ పడు. పడు అని వచ్చింది కదా ఇక్కడ. పడ్డు వాదులు పరంబగునప్పుడు మూ వర్ణమునకు లోపం పూర్ణ బిందువు విభాష అవుతుంది అనమాట. భయము ప్లస్ పడు భయపడు. అలాగే కష్టము ప్లస్ పడు కష్టపడు. మూ వర్ణం తర్వాత పడు అని వస్తే అది పడ్వాది సంధి అవుతుంది. మిగతావన్నీ కూడా సరసము ప్లస్ మాట, సరసపు మాట. ఈ మూ వర్ణం ప్లేస్లో పూ అనే వచ్చింది ఆదేశంగా. సరసపు మాట, విరసపు వచనము, రక్తపు పోటు. రక్తము ప్లస్ పోటు, రక్తపు పోటు. ఇవన్నీ కూడా పుంపాదేశ సంధులు. తర్వాత ప్రశ్న, కట్టాయుతములో గల సంధి పేరు. టుగాగమ సంధి, పడ్వాది సంధి, ద్విరుక్త టకార సంధి, పుంపాదేశ సంధి. కట్టాయుతము సరైన సమాధానం ద్విరుక్త టకార సంధి. ద్విరుక్త 2 టకారాలు. కట్ట, టాకి టావత్తు. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఇది సంధిని గుర్తించడం చాలా ఈజీ అవుతుంది. కట్టాయుతము, కడు ప్లస్ యుతము. కడు ప్లస్ యుతము, కట్టాయుతము, ద్విరుక్త టకార సంధి. మరికొన్ని ఉదాహరణలు చెప్పుకున్నట్లయితే, నట్టిల్లు, నడు ప్లస్ ఇల్లు, నట్టిల్లు. కట్టెదురు, కడు ప్లస్ ఎదురు, కట్టెదురు. చిట్టెలుక, చిరు ప్లస్ ఎలుక, చిట్టెలుక. ఈ విధంగా కడు, నడు, చిరు అనే శబ్దములకు అచ్చుపరమైనప్పుడు ద్విరుక్త టకారం వస్తుంది. దయచేసి, దయచేసి అను పదం ఏ సంధి? సరైన సమాధానం 1 ధృత సంధి. ధృత ప్రాకృతిక సంధి అంటే సరళాదేశ సంధి అనమాట. దయన్ ప్లస్ చేసి, దయన్ ప్లస్ చేసి న అని వచ్చింది. ఎక్కడైతే న అరసున్నా వచ్చింది అనుకుంది అది నగా భావించాలన్నమాట. దయన్ ప్లస్ చేసి, చేసి, దయచేసి, దయచేసి. ఇదేమవుతుంది? ధృత సంధి. దీనినే సరళాదేశ సంధి, ధృత ప్రకృతిక సంధి లేదా ధృత పూర్ణబిందు సంధి అని కూడా అంటారు. ధృత ప్రాకృతి పదాలు పరుషాక్షరాలతో ప్రారంభమయ్యే శబ్దాలు పరమైనప్పుడు అవి సరళాలుగా మారుతాయి.
ఉదాహరణకి ఇక్కడ ఉంది కదా, దయచేసి, జే అనేది చేసిగా మారింది, చే అనేదిగా మారింది. సరళాలుగా మారిన పదాలకు ముందు బిందువు అంటే దయం చేసి ఉంది కదా, ఇక్కడ అరసున్న బిందువు ఉండటం లేదా ఉండకపోవడం అనేది జరుగుతుంది. ధృతం అంటే ఏంటి? నకారం లేదా న. ధృతం అంటే మీరు ఇది ఈజీగా గుర్తించవచ్చు. ధృతం అంతంగా ఉండే పదం, చివరిగా ఉండేది. నకారం చివరిగా ఉండేది, అది ధృత ప్రకృతికాలు అవుతాయి. పరుషాలు అంటే ఏంటి? గ, చ, ట, త, ప అనేవి పరుషాలు. గ, జ, డ, ద, బ అనేవి సరళాలు. ఇది మీరు గుర్తించుకుంటే ఈ సంధిని మీరు ఈజీగా గుర్తించవచ్చు. తర్వాత ప్రశ్న, భీష్మైకాదశి అనే పదం ఏ సంధి అవుతుంది? 1 సవర్ణ దీర్ఘ సంధి, 2 యనాదేశ సంధి, 3 గుణ సంధి, 4 వృద్ధి సంధి. సరైన సమాధానం 4 వృద్ధి సంధి. ఐ, ఔలు వృద్ధులు అని చెప్పుకున్నాం కదండి. భీష్మై, ఐ అనే షై అనే శబ్దంలో ఐ అనే ప్రత్యయం పలుకుతుంది. ఐ అనేది పలుకుతున్నాం. ఈ విధంగా భీష్మ ప్లస్ ఏకాదశి, భీష్మైకాదశి. ష్మై అకారంనకు ఏ ఐలు పరమవునప్పుడు ఐకారము, ఓ ఔలు పరమవునప్పుడు ఔకారము, రూరులు పరమైతే అరుల్కారము ఏకాదేశం అవుతుందన్నమాట. ఇదే వృద్ధి సంధి యొక్క సూత్రం. మరికొన్ని ఉదాహరణలు చెప్పుకున్నట్లయితే, పరమౌషధం, పరమ ప్లస్ ఔషధం, పరమౌషధం. ఆ ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు ఔ. మౌ అన్నప్పుడు ఔ అనే శబ్దం వచ్చింది కదా. వసుధైక, వసుధ ప్లస్ ఏక, ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇవే వృద్ధి సంధి యొక్క ఉదాహరణలు. ఈ విధంగా ఆ ఆలకు ఏ ఐలు పరమైతే ఐ వస్తుంది, ఆ ఆలకు ఓ ఔలు పరమైతే ఔ వస్తుంది, ఆ ఆలకు రూరులు పరమైతే అర్ వస్తుంది. ఇది మీరు గుర్తించుకోవాలి. తర్వాత ప్రశ్న, అతి ప్లస్ ఉన్నతి పదాన్ని కలిపి రాయగా అతోన్నతి, అతున్నతి, అతియున్నతి, అత్యున్నతి. సరైన సమాధానం 4 అత్యున్నతి. ఇది యనాదేశ సంధి అవుతుంది. అతి ప్లస్ ఉన్నతి, అత్యున్నతి. తర్వాత ప్రశ్న, ఆతృతైశ్వర్యుడు పదాన్ని కలిపి రాయగా ఆతృత ప్లస్ ఈశ్వరుడు, ఆతృత ప్లస్ ఐశ్వర్యుడు, ఆతృత ప్లస్ ఈశ్వరుడు, ఆతృత ప్లస్ అశ్వరుడు. సరైన సమాధానం ఆతృత ప్లస్ ఐశ్వర్యుడు. ఇది కూడా వృద్ధి సంధి అవుతుంది. అకారంనకు ఐ వచ్చిందనమాట. తర్వాత ప్రశ్న, వికల్పము అనగా 1 సంధి నిత్యముగా జరుగుట, 2 సంధి ఒకసారి జరుగును ఒకసారి జరగదు, 3 సంధి వేరొక విధంగా జరుగును, 4 సంధి కార్యం జరగదు. వికల్పము అనగా ఇందాక మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. సరైన సమాధానం 2 సంధి ఒకసారి జరుగును ఒకసారి జరగదు. దీన్నే వికల్పము అంటారు లేదా విభాష అంటారు. తర్వాత ప్రశ్న, ఎడాగమ సంధిలో యు అంటే యాకి నుడికారం అనున్నది వచ్చు విధం ఏంటి? 2 హల్లుల మధ్య, 2 అచ్చుల మధ్య, 1 అచ్చు 1 హల్లుల మధ్య, 1 హల్లు 1 అచ్చుల మధ్య. ఎడాగమ సంధిలో య అనేది ఎక్కడ వస్తుంది? సరైన సమాధానం 2 అచ్చుల మధ్య. ఎలాగంటే ఉదాహరణకి గంగయ్య అన్నది, గంగా ప్లస్ అన్నది గంగయ్య అన్నది, గంగా ఆ ప్లస్ ఆ. ఈ విధంగా 2 అచ్చుల మధ్య య అనేది వచ్చు విధం అనమాట. గంగయ్య అన్నది అని అంటున్నాం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ యొక్క సహకారాన్ని మాత్రం మన ఛానల్కి పూర్తిగా అందించగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.